ఒక ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు లేదా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు కొన్ని డూస్ ఉంటాయి, కొన్ని డోంట్స్ ఉంటాయి. అంటే కొన్ని చేయవలసిన పనులు ఉంటాయి, కొన్ని చేయకూడని పనులు ఉంటాయి. అలాగే మన 10వ తరగతి పబ్లిక్ పరీక్ష నిర్వహణలో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి ఒకసారి స్టడీ చేద్దాం. పరీక్షల నిర్వహణ సజావుగా సాగాలంటే ముందస్తు పరిపాలనా చర్యలు అత్యంత అవసరం. సిఎస్ గారు సంబంధిత అధికారులకు సమయానికి అధికారిక లేఖలు జారీ చేయాలి. ఈ క్రమంలో పరీక్షా కేంద్ర పరిసరాల్లో శాంతి భద్రతల కోసం 144 సెక్షన్ అమలు చేయాల్సిందిగా ఎంఆర్ఓ గారికి లేఖ రాయాలి. పరీక్షా కేంద్రంలో భద్రతా ఏర్పాట్ల కోసం ఎస్హెచ్ఓ గారికి లేఖ రాయాలి. అత్యవసర వైద్య సహాయం కోసం ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు ఏఎన్ఎం నియామకం కోరుతూ లేఖ ఇవ్వాలి. జవాబుపత్రాల డిస్పాచ్ సంబంధంగా ముందస్తు సమాచారం ఇవ్వడానికి పోస్ట్ మాస్టర్ గారికి లేఖ ఇవ్వాలి. ఈ పై లేఖలతో పాటుగా పరీక్షల టైం టేబుల్ జత చేయాల్సి ఉంటుంది. ఈ అధికారిక చర్యలు ముందుగానే పూర్తి చేసినప్పుడు పరీక్షల నిర్వహణలో ఎటువంటి అంతరాయం లేకుండా భద్రత, వైద్య సేవలు, డిస్పాచ్ వ్యవస్థ సమర్థవంతంగా అమలవుతాయి. పరీక్షలను విజయవంతంగా లేదా సమర్థవంతంగా నిర్వహించడానికి కొన్ని కఠిన నిషేధాలను తప్పనిసరిగా మనం అమలు చేయాల్సి ఉంటుంది. ఈ నియమాలలో ఎలాంటి సడలింపు ఉండదు. ఈ సందర్భంలో సిఎస్ గారు సహా ఎవరూ పరీక్ష కేంద్రానికి మొబైల్ ఫోన్లను తీసుకురావడానికి అనుమతి లేదు. పరీక్ష సమయంలో విలేకరులు కానీ, బయట వ్యక్తులు కానీ, పోలీస్ సిబ్బందిని కానీ పరీక్ష గదుల్లోకి అనుమతించరు. ఉదయం 10 గంటల తర్వాత ఏ విద్యార్థిని పరీక్ష హాల్లోకి అనుమతించరాదు. వాటర్ బాటిల్తో సహా ఇతర వస్తువులు ఏమైనా ఉన్నట్లయితే ఆ వస్తువులను పరీక్ష హాల్లోకి తీసుకురావడానికి అనుమతి లేదు. ఈ నిషేధాలను ఖచ్చితంగా అమలు చేసినప్పుడు మాత్రమే పరీక్షలు పారదర్శకంగా మరియు క్రమశిక్షణతో జరుగుతాయి. డూస్ మరియు డోంట్స్ అనేవి కేవలం నియమాలు మాత్రమే కావు. అవి పరీక్షల సమగ్రతకు రక్షణ కవచం. ప్రతి సూచనను ఖచ్చితంగా పాటించడం ద్వారా మాత్రమే పరీక్షల నిష్పాక్షికత పరిరక్షింపబడుతుంది. మనందరం అప్రమత్తంగా, సమయపాలనతో మరియు బాధ్యతతో వ్యవహరిస్తే ఎటువంటి అంతరాయం లేకుండా పరీక్షలు విజయవంతంగా నిర్వహించగలుగుతాము. నియమాలు అమలు చేయటమే విజయానికి మూలం.